ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలంటూ అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తా అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు. మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి ఆ మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై రేవంత్ సమీక్షించారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలంటూ ఆదేశించారు సీఎం. ధాన్యం కొనుగోళ్లు, తెరిచిన కొనుగోలు కేంద్రాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిన్నటి వరకు 6,808 కేంద్రాలు తెరిచినట్టుగా తెలిపారు. 1.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నామన్నారు. గత ఏడాది ఇదే తేదీ నాటికి ఏర్పాటు చేసిన కేంద్రాలు 191 మాత్రమేనని, అప్పటికి కొనుగోలు చేసిన ధాన్యం ఏమీ లేదని వివరించారు. దీంతో చౌహాన్ను అభినందించారు సీఎం. ఇక పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పెరుగుతున్న ఎండల దృష్ట్యా రానున్న 2 నెలలు మరింత కీలకమని అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్. గత ఏడాది కంటే అధికంగా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదన్నారు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టుగా వివరించారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు సీఎం.